వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. రాజమండ్రి కల్తీపాల ఘటనలో పెరుగుతున్న మృతులు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న భీకర పోరు, కాకినాడ జిల్లాలో పులి సంచారం, కృష్ణా జిల్లాలో అమానుష్య ఘటన. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు రాజమండ్రి నుంచి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి, ఢిల్లీ నుంచి కళ, కాకినాడ నుంచి కామేశ్వరరావు, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి రాజ్కుమార్ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా శ్రీరామూర్తి ఇంటరాక్ట్ అవుదాం. రాజమహేంద్రవరం కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. ఫిబ్రవరి 23న డెల్టా ఆసుపత్రిలో చేరిన అనంతలక్ష్మి చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతురాలు లాలా చెరువు ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా నివాసం ఉంటారు. 4 ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరో 10 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరిలో 7 పరిస్థితి విషమంగా ఉంది. అయితే చికిత్స పొందుతున్న వారిలో 5 నెలల పసికందు, 2 ఏళ్లు 3 ఏళ్ల బాలురు కూడా ఉన్నారు. అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న కోలుకునే స్థితిలో రోగులున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, చాలా బాధాకరం, ఒక్కొక్కరికి ఇలా ఒక్కొక్కరు మృతి చెందడం. చాలా అత్యాధునిక వైద్యం అందిస్తున్నామని చెప్తున్నారు. ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? మిగతా వారి పరిస్థితి ఇంకా సీరియస్గా ఉందని చెప్తున్నారు. వాళ్ళ కండిషన్ ఏంటి? సతీష్, ఏదైతే ఈ కల్తీ పాలకు ఘటనకు కారణం ఏదైతే అనుకుంటున్నామో ఇప్పుడు అదే నిర్ధారణ అయ్యింది. ఈ కల్తీ పాలకు సంబంధించి ఈ రోజు వరకు చూసినట్లయితే మొత్తం 11 మంది మృతి చెందారు. ఇంకా 10 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 7 పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ రోజు వచ్చిన ఎఫ్ఎస్ఎల్ తర్వాత ఆర్ఎస్ఎఫ్ఎల్ రిపోర్ట్లు ఒక 5 మందికి సంబంధించిన నమూనాలకు సంబంధించి నివేదికలు అందాయి. ఈ నివేదికలలో పరిశీలించినట్లయితే ఫోర్సెనిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నివేదిక ప్రకారం, అలాగే ఎఫ్ఎస్ఎల్ నివేదిక ప్రకారం చూసినట్లయితే దాదాపుగా మొత్తం ఈ కల్తీ పాలు అనేది విషపూరిత పాలు తాగడం వల్లే వీళ్ళు చనిపోయినట్టుగా కూడా ఆ రిపోర్టుల్లో నిర్ధారించారు. ధృవీకరిస్తూ కూడా ఆ రిపోర్టుల్ని పంపించారు. దీనికి సంబంధించి రాజమండ్రి 3 టౌన్లో 3 కేసులు, అలాగే బొమ్మూరు పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదై ఉన్నాయి. అంటే ఇది లాలా చెరువులో చూసినట్లయితే సౌడేశ్వర నగర్, స్వరూప నగర్కి చెందిన ఈ కేసులు చనిపోయిన వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారు. వీళ్ళు ఈ ప్రాంతంలో కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ప్రెజర్లో పాలు ప్రెజర్ చేసి తను తీసుకొచ్చి సరఫరా చేశాడో ఈ 43 మంది రైతుల దగ్గర పాలు సేకరించడం, అది ప్రెజర్ చేయడం, ఆ ప్రెజర్ చేసినప్పుడు ఇథలైన్ గైకాల్ అనే ఒక విషపూరిత రసాయనం, అంటే ఈ స్టోరేజ్ చేసేందుకు ఉపయోగించే ఆ గ్యాస్ ఏదైతే ఉందో అది కల్తీకి జరిగి విషపూరితంగా పాలు మారాయి. ఆ పాలు సరఫరా చేయటం వల్లే, అవి తాగటం వల్లే చనిపోయినట్టుగా కూడా ఇప్పుడు వచ్చిన నివేదికల్లో 5 నివేదికలు అందాయి. 5 చనిపోయిన రక్త నమూనాలు ఆధారంగాని, అలాగే ఆ పాలు సరఫరా చేసిన ఆధారంగా చూసినట్లయితే మొత్తం ఈ విషపూరిత పాలు తాగడం వల్లే వీరు చనిపోయినట్టుగా నిర్ధారణ జరిగింది. ఇది ఇప్పుడు అఫీషియల్గా జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. అలాగే జిల్లా కలెక్టర్ నుంచి కూడా ఈ విషయం మీద పూర్తి స్థాయిలో ఈ 5 రిపోర్టులకు సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే విషపూరిత పాలు తాగటం వల్ల వీరు చనిపోయారు. వీరి మూత్రపిండాలు మొత్తం మూత్రం ఆగిపోవటం, తర్వాత కిడ్నీ ఫెయిల్ అవ్వటం, తద్వారా అవయవాలు దెబ్బతిని వీరు చనిపోయినట్టుగా కూడా నిర్ధారించారు. అయితే దీన్ని బట్టి ఆ కల్తీ పాలలో ఎంత విషపూరితమైన ఇథలైన్ గైకాల్ కలిసిందో అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి అంటే గత నెల 16వ తారీఖున ఈ ఘటన జరిగితే దాని మీద 22వ తారీఖున బయటకు వచ్చింది. ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత అంటే కాకినాడలో ఒక ఆమె కాకినాడ ఆసుపత్రిలో చనిపోయిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత కేసు నమోదు చేయడంతో ఈ దర్యాప్తు మొదలు పెట్టడంతో విషయాలు ఈ కల్తీపాలు ఘటన బయటకు వచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ సమగ్రంగా విచారణ జరిపారో ఆ విచారణ నివేదికలు, అలాగే ఏదైతే ఎఫ్ఎస్ఎల్ ఆర్ఎఫ్ఎస్ఎల్ సంబంధించిన ఈ కల్తీ పాలకు సంబంధించిన నమూనాలకి సంబంధించిన రిపోర్ట్లు వేళ రావడంతో ఈ కల్తీ పాలు ఘటన పూర్తి స్థాయిలో పూర్తిగా విషపూరితం అని చెప్పేసి తేలింది. సతీష్, రైట్, థ్యాంక్స్ శ్రీరామ్.